గురుగారు, పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష అని ప్రారంభమవుతుంది కదా, ఇందులో సహస్ర అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏమిటి? ఇది నిజంగా చెప్పాలి అంటే మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఎందుకంటే సహస్ర శీర్ష పురుష అని మనకు వేదంలో అతి ముఖ్యమైనటువంటివి పంచసూక్తాలు. పంచసూక్తాల్లో కూడా ప్రధానంగా మనం ప్రారంభం చేసేది పురుష సూక్తం, తర్వాత శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, మన్యు సూక్తం, ఇవి పంచసూక్తాలు. వాటిలో పురుష సూక్తం అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చెప్పుకుంటాం. మరి చాలామంది అడుగుతారు, సహస్ర శీర్ష పురుష అంటే సహస్రం అంటే 1000 అని మన సంస్కృత అర్థం ఎప్పుడైతే తీసుకుంటామో, మరి భగవంతుడు అనంతుడు, ఆయన సర్వము ఆయనే అని అన్నప్పుడు సహస్రం అనేటువంటి పదం ఎలా అన్వయం అవుతుంది అని సందేహం వస్తుంది. మరి దానికి ఉన్నటువంటి సందేహం ఎవరు నివారణ చేస్తారు అంటే, మనకు శాస్త్రం ఎంత ముఖ్యమో సంప్రదాయం కూడా అంతే ముఖ్యం. అక్కడ సంప్రదాయంలో కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ ఈ ప్రశ్న రానే రాదు. ఎందువల్ల అంటే సహస్రం అనేటువంటిది వ్యావహారిక సంస్కృతంలో 1000 అని అర్థం. కానీ వైదిక సంస్కృతంలో ఎప్పుడైతే మనం తీసుకుంటామో సహస్రం అనే పదానికి అనంతం అని అర్థం. కాబట్టి అప్పుడు మనం ఎప్పుడైతే అనంతం అనేటువంటి పదాన్ని ఆ అర్థంలో, ఆ కోణంలో, ఆ విధానంలో ఎప్పుడైతే మనం పురుష సూక్తాన్ని ప్రారంభం చేసుకుంటామో అసలు అక్కడ మనకు సందిగ్ధతకు స్థానమే ఉండదు. అలా మనం చూసినప్పుడు భగవంతుడు అనంత స్వరూపుడు కాబట్టి ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువులో భగవంతుడు లేని స్థానం ఉండదు. అస్తిత్వం మనం ఉన్నాము అంటే భగవంతుడు ఉన్నాడని. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం. ఆధారం లేనిది పైన ఆధేయం అనేటువంటిది ఉండదు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు ఉంటుందామా? ఉండదుగా. కాబట్టి ఇల్లు ఉందంటే దాని అర్థం ఏంటి? కింద ఒక నిర్మాణం ఉంది అని అర్థం. కానీ అది ఎప్పుడూ కనిపించదు, భవనమే కనిపిస్తుంది. అవునా? అలా ప్రతి మనిషి, ప్రతి జీవి ఉన్నాడు అంటే వెనక ఆధారంగా భగవంతుడు ఉన్నాడు. అందువల్లే ఒక మనిషిని చూసినప్పుడు ఆ ఆధారమైనటువంటి భగవంతుడిని చూడడమే నిజమైన దర్శనం. అంతేకాని నామరూపాలు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అనేక నామరూపాలతో మనం ఇంతకుముందు వచ్చాం, ఈ ప్రపంచానికి వెళ్ళిపోయాం, ప్రస్తుతం ఈ నామరూపాలతో ఉన్నాం. అందుకే వేదాంతం చాలా చక్కగా చెప్తుంది, నామరూపాల భ్రమలో నీవు ఉండకు, వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేచ్యేవ సత్యం. అంటే మట్టితో చాలా రకాలైనటువంటి పాత్రలు, కుండలు, కూజాలు, రకరకాల వస్తువులు చేయొచ్చు కదా, చేస్తారు. మరి చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే అవి ఇవి అన్నీ వేరు వేరు, కూజ వేరు, కుండ వేరు, మూత వేరు అనుకుంటారు. కానీ మనము కొంచెం ఎదిగాం కాబట్టి మనం ఏమనుకుంటాం, అంతా మట్టి కదా. ఇలా ఉంటే ఒక నామం రూపం, అలా ఉంటే ఇంకొక నామం రూపం. అలా ప్రపంచంలో మనము ఇప్పుడు ఈ మట్టి విషయంలో మనకు చాలా కరెక్ట్గా ఒక అవగాహన అనేది ఏర్పడింది. కానీ తాత్వికంగా ప్రతి మనిషిని, ప్రతి వ్యవహారాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువును చూసినప్పుడు కూడా ఈ భావనే ఉండాలి, మృత్తిక భావన. అంటే అక్కడ మృత్తిక ఎలా సత్యమో ఇక్కడ భగవంతుడే సత్యం. కేవలం ఉండేది ఆ భగవంతుని శక్తి, భగవంతుని చైతన్యమే. దానిపైన అలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నిజంగా ఉన్నాయా అంటే మళ్ళీ అది వేదాంతంలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నాయని ప్రస్తుతానికి భావించాలి. మిథ్య అనే శబ్దం కూడా అందుకే ఆదిశంకరులు ప్రయోగించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే లేదు అని కాదు, ఇప్పుడు కనిపిస్తోంది కాబట్టి ఉన్నట్టే. కానీ వాస్తవంగా ఉందో లేదో వేదాంతం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నాను.